ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। छन्नोपान्तः परिणतफलद्योतिभिः काननाम्रैस्त्वय्यारूढे शिखरमचलस्निग्धवेणी सवर्णे नूनं यास्यत्यमरमिथुनप्रेक्षणीयावस्थां मध्ये श्यामस्तन इव भुवः शेष विस्तारपाण्डुः छन्नोपान्तः परिणतफलद्योतिभिः काननाम्रैः छन्नोपान्तः परिणतफलद्योतिभिः काननाम्रैः छन्नोपान्तः परिणतफलद्योतिभिः द्योतिभिः काननाम्रैः त्वय्यारूढे शिखरमचलस्निग्धवेणी सवर्णे त्वय्यारूढे स्निग्धवेणी स्निग्धवेणी सवर्णे त्वय्यारूढे शिखरमचलस्निग्धवेणी सवर्णे नूनं यास्यत्यमरमिथुनप्रेक्षणीयामवस्थाम् नूनं यास्यत्यमर नूनं यास्यत्यमरभिधुना प्रेक्षणीयामवस्थां नूनं यास्त्यत्यमरमिथुन प्रेक्षणीयाम् अवस्थाम् मध्ये श्यामस्तन इव भुवः शेषविस्तारपाण्डुः मध्ये श्यामस्तनैव भुवः शेषविस्तारपाण्डुः मध्ये श्यामस्तनैव भुवः शेषविस्तारपाण्डुः। పదవిభాగం వచ్చేసరికి ఛన్నోపాంతః పరిణత ఫలత్ పరిణతఫలద్యోతిభిः కాననామ్రైः త్వయి ఆరూఢే శిఖరం అచలః స్నిగ్ధవేణీ సువర్ణే నూనం స్నిగ్ధవేణీ సవర్ణే యాస్యతి అమరమిథునం మిథున ప్రేక్షణీయాం అవస్థాం మధ్యే శ్యామః స్తనః ఇవ భువః శేషవిస్తారపాండుః। క్రియాపదం ఏంటి ఇక్కడ? యాస్యతి. యాస్యతి అంటే పొందుతావు అని అర్థం. ఛన్నోపాంతః త్వం అనేది మనం తీసుకుంటాం ఎందుకంటే మధ్యమ పురుషులో ఉంది కాబట్టి. యాస్యతి కర్మ ఏంటి ఇక్కడ? నూనం యాస్యతి అంటే నూనం అది క్రియా విశేషణం. దేనిని?
అది అవస్థాం యాస్యతి. అవస్థాం ఉమ్. నూనం అవస్థాం ఇక్కడ స్నిగ్ధవేణి సవర్ణే ఆరూఢే ఇవన్నీ అది సతి సప్తమి. సతి ఓకే. అవస్థాంకి విశేషణం ఏమిటి? అవస్థాంకి నూనం, తర్వాత నూనం క్రియా విశేషణం. క్రియా విశేషణం. ఓకే. భువః అవస్థాం ఏ విభక్తిలో ఉంది? అవస్థాం ద్వితీయ. సో ద్వితీయ ఇంకోటి ఉంది ఇక్కడ. అమరమిథున ప్రేక్షణీయాం. అమరమిథున ప్రేక్షణీయాం. అమరమిథున ప్రేక్షణీయాం అవస్థాం నూనం యాస్యతి. త్వం అని అన్నాం కదా. త్వం కీదృశః? త్వం అంటే పోనీ ఇక్కడ ప్రథమలో ఏముంది? త్వం అనేది లేదు ఇక్కడ. అచలః ఛన్నోపాంతః. అచలః ఛన్నోపాంతః. కైః ఛన్నోపాంతః? కాననామ్రైః. కథం పరిణత ఫలద్యోతిభిః కాననామ్రైః ఛన్నోపాంతః అచలః. సో ఇక్కడ సతి సప్తమి ఉంది. స్నిగ్ధవేణి సవర్ణే త్వయి శిఖరం ఆరూఢే సతీ అని అంటే పరిణత ఫలద్యోతిభిః కాననామ్రైః ఛన్నోపాంతః అచలః స్నిగ్ధవేణి సవర్ణే త్వయి అచలం శిఖరం ఆరూఢే సతీ. శేష విస్తార పాండు అచలః. అది కూడా అచలః. విస్తార పాండు పరిణత ద్యోతిభిః కాననామ్రైః ఛన్నోపాంతః అచలః స్నిగ్ధవేణి సవర్ణే త్వయి శిఖరం ఆరూఢే సతీ. భువః మధ్యే శ్యామః స్తనః ఇవ అమరమిథున ప్రేక్షణీయామవస్థాం నూనం యాస్యతి. సరే చెప్తావా? పరిణత ఫలద్యోతిభిః కాననామ్రైః ఛన్నోపాంతః స్నిగ్ధవర్ణీ సవర్ణే ఇది కూడా శేష విస్తార పాండు స్నిగ్ధవేణి అచలః. దీని ముందర అంత అది ముందు వస్తుంది. అచలహకే ఇది కదా విశేషణం. అవును. శేష విస్తార పాండు అచలః స్నిగ్ధవేణి సవర్ణే త్వయి ఆరూఢే త్వయి శిఖరం ఆరూఢే భువః మధ్యే శ్యామః స్తనః ఇవ అమరమిథున ప్రేక్షణీయాం అవస్థాం నూనం యాస్యతి. ఇక్కడ వెనకాల ఆమ్రకూట పర్వతము అని చెప్పాడు కదా, సాను మానామ్రకూట అని చెప్పని. ఇప్పుడు ఆమ్రకూటం అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఆమ్ర ఫలాల అంటే ఆమ్ర వృక్షాలు ఉన్నాయి కాబట్టి అని వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అది అని అంటే పరిణత ఫలద్యోతిభిః కాననామ్రైః ఛన్నోపాంతః. పరిణతము అంటే పండిన అని అర్థం. పండిన
ఫలములు అంటే మామిడి పళ్ళు, పండిన ఫలముల యొక్క కాంతి కలిగినటువంటి ద్యోతిభి అంటే కాంతి. మామిడి పళ్ళు పండితే ఎలా ఉంటాయి, ఏ రంగులో ఉంటాయి, పచ్చగా ఉంటాయి. వాటి అటువంటి పళ్ళ యొక్క కాంతుల కలిగినటువంటి కాననామ్రహి, కాననామ్రములు అంటే అడవి మామిడి, కాననము అంటే అడవి, ఆమ్రము అంటే మామిడి. సో మామూలుగా ఏంటిది మామిడి తోటలో పెంచే మామిడి పళ్ళకిను అడవిలో పెరిగిన మామిడి పండుకి తేడా ఉంటుంది. అండ్ ఇట్స్ అ వైల్డ్ ఫ్రూట్. ఓకే, ఎలాగైతే నీకు డొమెస్టిక్ యానిమల్కి వైల్డ్ యానిమల్కి తేడా ఉంటుందో అట్లా ఫ్రూట్స్లో కూడా డొమెస్టిక్ ఫ్రూట్స్కిను వైల్డ్ ఫ్రూట్స్కి తేడా. అది ఇంకొంచెం పెద్దగా సైజులో, ఇంకొంచెం అది కొంచెం వైల్డ్గా ఉంటుంది అనమాట. అటువంటి మామిడి పళ్ళ చేత అంటే అడవి మామిడి పళ్ళ చేత ఛన్న ఉపాంత, ఛన్నము అంటే ఏంటి, ఆచ్ఛన్నము అంటే కప్పబడినటువంటి, ఉపాంత, ఉపాంత అంటే ఇక్కడ ప్రదేశము అంటే ఏంటి, ఏంటిది పార్శ్వములు అంటే సైడ్స్. అంటే ఇప్పుడు కొండ ఇలా ఉంటుంది కదా, సో ఆ మొత్తం అంతా కొండ కూడా మొత్తం కూడా ఇటువంటి మామిడి పళ్ళ చేత లేదా మామిడి పళ్ళు కలిగినటువంటి ఇట్లాంటి చెట్ల చేత అదంతా కూడా కప్పబడినటువంటి అచలహ. అచలహ అంటే ఆ ఆమ్రకూట పర్వతము. పాండు అనేది మనం స్తనహ అనే దానికి వేసుకోవాలి విశేషణం, అచలహానికి కాదు. ఓకే, ఇటువంటి అచలము త్వయి స్నిగ్ధవేణి సవరణే త్వయి శిఖరమారూఢే సతి అంటే ఏంటి, నువ్వు ఈ అచల పర్వతము యొక్క పైన శిఖరాన్ని దానిపైన నువ్వు ఏంటది ఉండు అని చెప్పాడు కదా వెనకాల, కొంతసేపు అక్కడ నువ్వు ఉండు అని. నువ్వు ఈ మేఘం ఏ వర్ణంలో ఉంది, స్నిగ్ధ వేణీ సవరణే. స్నిగ్ధము అని అంటే చక్కగా ఉన్నటువంటి అర్థం. స్నిగ్ధ ఛాయా తరుసు వసతిం రామగిరి ఆశ్రమేషు అని ఉంది కదా. అట్లా ఇక్కడ చక్కనైనటువంటి వేణి అంటే ఏంటి, జడ. జడలాగా, జడ యొక్క వర్ణము సవరణే అంటే ఏంటి, వేణి ఆ జడ మంచి చక్కనైన జడకి ఉన్నటువంటి వర్ణము కలిగినటువంటి, వర్ణము లాంటి వర్ణము అంటే ఏంటి, జడ నల్లగా ఉంటుంది, అలా నల్లని వర్ణం కలిగినటువంటి త్వయి నువ్వు శిఖరం ఆరూఢే సతి, ఆ శిఖరమును అంటే పైన టాప్ శిఖరమును ఆరూఢే సతి అంటే నువ్వు ఎప్పుడైతే ఆ శిఖరం మీద ఉంటావో అది ఎట్లా ఉందిట అని అంటే, భువః భూమి యొక్క మధ్య భాగమునందు శేష విస్తార పాండు శ్యామ స్తనః ఇవ అంటే దీనికి ఇక్కడ స్తనము అనంటే ఏంటి, స్తనము అనంటే బ్రెస్ట్. అది ఎట్లా ఉందిట, శేష విస్తార పాండు మధ్యే శ్యామ అంటే నిపుల్ మామూలుగా ఉంటుంది కదా, నిపుల్ బ్లాక్ గా ఉంటుంది. శ్యామ శేష విస్తార పాండు స్తన మధ్యే శ్యామ, మధ్య భాగంలోనేమో నల్లగా, మిగతా అంతా కూడా పాండు అంటే పాండు అనే శబ్దానికి తెలుపు ఎల్లో రెండు అర్థాలు వస్తాయి. హరిణః పాండురః పాండు అని ఉంది కదా, హరిణ అనేది ఏంటంటే గోల్డెన్ కలర్ అని తీసుకో. అంటే ఇప్పుడు నీకు మామిడి పళ్ళు కలరు ఇక్కడ కూడా కనిపించేటట్టు అంటే స్కిన్ కలర్ తీసుకో. సహజంగా స్కిన్ కలర్ శేష విస్తార పాండు, మిగిలిన భాగం అంతానేమో పాండుర వర్ణం అంటే గోల్డెన్ కలర్ లో ఉంది, మధ్యలోనేమో నల్లని రంగు కలిగినటువంటి స్తనము వలె ఎలా ఉంది ఇది, అమరమిథున ప్రేక్షణీయావస్థాం నూనం యాస్యతి అంటే పైనుంచి చూస్తే ఎలా ఉందిట అంటే భూమికి స్తనం లాగా ఉందిట. పైనుంచి చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, మిగతాదంతానేమో ఎల్లోగా ఉంది, మధ్యలో పైన ఏమో నల్లగా ఉంది. సో నిప్పుల్ అంటే బ్రెస్ట్ విత్ నిప్పుల్ లాంటి ఇది తీసుకున్నారు ఇక్కడ. పైనుంచి వెళ్ళే వాళ్ళకి ఇది ఈగల్ వ్యూ అంటే ఏంటి, అమరమిథున ప్రేక్షణీయం. అమరులు అంటే ఎవరు, దేవతలు. దేవతలు ఆకాశంలో విహరిస్తుంటారు కదా,
సో అమర మిథునం, మిథునం అంటే ఏంటి? కపుల్. ఉమ్, ఈ దేవతల యొక్క ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళకి ప్రేక్షణీయావస్థాం యాస్యతి అంటే చూడడానికి బాగుండేటటువంటి ఒక అవస్థను నూనం ఖచ్చితంగా యాస్యతి పొందుతుంది అని చెప్పి ఇది ఒక రకమైనటువంటి వర్ణన అన్నమాట. అంటే నువ్వు వెళ్ళి ఆమ్రకూట పర్వతం మీద ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది చెప్తే. ఓకే, అంతే. ఛన్నోపాంతః వచ్చేసరికి ఛన్నశ్చాసౌ ఉపాంతః ఛన్నోపాంతః కాదు కాదు, ఎందుకంటే ఇక్కడ ఉపాంతము అంటే పార్శ్వము అంటే సైడ్ కదా, ఆచ్ఛాదింపబడినటువంటి పార్శ్వములు కలిగినటువంటి అచల. ఓకే, నేను ప్రదేశం. ఓకే, నః ఉపాంతః యస్య సహ. యస్య సహ ఛన్నః ఉపాంతః యస్య సహ పరిణత ఫలద్యోతిః పరిణతశ్చాసౌ. ఫల శబ్దం నపుంసకలింగం. పరిణతం చ తత్ ఫలం పరిణత ఫలం పరిణత ఫలానాం ద్యోతిః పరిణత ఫలద్యోతిః తాభిః పరిణత ఫలద్యోతిభిః. కాననామ్రైః, కాననే ఆమ్రాణి స్నిగ్ధవేణీ సవర్ణ. స్నిగ్ధా చ సా వేణి స్నిగ్ధవేణి స్నిగ్ధవేణ్యాః సవర్ణే. ఇక్కడ సవర్ణ అంటే సదృశః వర్ణః, సవర్ణ అంటే స్నిగ్ధవేణ్యా సహ సదృశః వర్ణః యస్య సహ. పూర్వపద బహువ్రీహి కింద వస్తుంది. సో స్నిగ్ధవేణ్యా సమః వర్ణః అథవా సదృశః వర్ణః యస్య సహ స్నిగ్ధవేణీ సవర్ణః తస్మిన్. అమరమిథున ప్రేక్షణీయాం. అమరయోః మిథునం అమరమిథునం అమరమిథునేన ప్రేక్షణీయం. అమరమిథున అమరమిథునేన ప్రేక్షణీయా అమరమిథున ప్రేక్షణీయా తాం అమరమిథున ప్రేక్షణీయా. శేష విస్తార పాండు. శేషము అంటే మిగిలినటువంటి అని అర్థం. శేషే విస్తార శేష విస్తార శేష విస్తారే పాండు శేష విస్తార. శేషే విస్తార శేష విస్తార శేష విస్తారే పాండు శేష విస్తార పాండు. శ్లోకం ఛన్నోపాంతః పరిణత ఫలద్యోతిభిః కాననామ్రైః త్వయ్యారూఢే శిఖరమచల స్నిగ్ధ వేణీ సవర్ణే నూనం యాస్యత్యమరమిథున ప్రేక్షణీయాం అవస్థాం మధ్యే శ్యామస్తన ఇవ భువః శేష విస్తార పాండుః.